ఈ సార్ వాళ్ళే మొత్తం ఇంతకుముందు ఎప్పుడో సర్వే జరిగింది, తర్వాత జరగలే అన్నా కదా వీళ్ళు సర్వే చేయడానికి వచ్చారు. నువ్వు కూడా నేను ఉంటే ఎట్లన్నా ఆఫీస్కి వెళ్తా, మన పక్క వాళ్ళకి కూడా చెప్పు. వీళ్ళు వచ్చినప్పుడు సార్ వాళ్ళ ఐడి కార్డు ఉంటుంది, అది చూసి వీళ్ళు జనగణనకు వచ్చిన వాళ్ళని చెప్పు. నువ్వు ఉంటావు కాబట్టి. అయితే నేను ప్రశ్న అడిగాను మీకు, వేస్ట్ వాటర్ ఎట్లా అని చెప్పి. మీరు చెట్లకు మళ్ళిస్తారు, మొక్కలకు మళ్ళిస్తారు, చాలా సంతోషం. ఇలాంటి పని ఎక్కువ మంది చేస్తారు. అయితే దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఓపెన్ డ్రైనేజ్ అని పెడుతున్నాను, ఓకే? నెక్స్ట్ మీకు బాతింగ్ ఫెసిలిటీ, అంటే స్నానానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? బాత్రూమ్ ఉంది, పైన రూఫ్ లేకుండా ఉంది, అసలు బాత్రూమ్ లేదు. కిచెన్లో ఎల్పిజి కనెక్షన్ ఉందా? కనెక్షన్ ఉందా లేదా చెప్పండి, సరిపోతుందమ్మా. కిచెన్ వంటగది ఉందా? మీరు ఇప్పుడు ఎల్పిజి కనెక్షన్ ఉంది, వంట చేసేటప్పుడు ఎక్కువగా దేని వాడతారు? అంటే సంవత్సరం మొత్తంలో ఎక్కువగా దేని వాడతారు? సపోజ్ ఇప్పుడు మీరు వ్యవసాయ కుటుంబం ఎల్పిజినే మొత్తం సిలిండరే వాడతారు, కొంచెం కట్టెలు కూడా వాడతారు. సో రేడియో వింటానమ్మా, ఉందా అని అడగట్లేదు, వింటారా? సో టీవీ ఉన్నది, చూస్తారు. సో దాన్ని కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మరి దూరదర్శన్ ఫ్రీ డిష్ దాన్ని చూస్తారా మీరు? లేకపోతే డిటిహెచ్ కనెక్షన్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, ఏది కనెక్షన్? టీవీ చూస్తారా? ఓహో, వైఫై. ఓకే, ఉంది ఆప్షన్ కూడా. మనం ఇంటర్నెట్ కనెక్షన్ ఉందమ్మా? ఎలా ఉంది ఇప్పుడు? ల్యాప్టాప్ కంప్యూటర్కి ఉందా, మొబైల్కు స్మార్ట్ ఫోన్కు ఉందా, ఎనీ అదర్ డివైస్, అంటే వేరే దేనికైనా కనెక్షన్ చేసుకోవచ్చు? మీకున్న ఇంటర్నెట్ కనెక్షన్ దేనికైనా వాడతాం. ల్యాప్టాప్ కంప్యూటర్ ఉందా? టెలిఫోన్ కానీ మొబైల్ స్మార్ట్ ఫోన్ కానీ ఉన్నాయా? సో ఇంకో క్వశ్చన్ అమ్మా, బైసికల్, సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్? 2 స్కూటీలు ఉన్నాయి సార్. సైకిల్ కూడా ఉందా? సైకిల్ లేదు, 2 స్కూటీలు ఉన్నాయి, ఒక స్కూటర్. నాకు సంఖ్య అవుతామ్మా, అంటే 2 ఒకసారి స్కూటీ ఉందా? సైకిల్ లేదు. కార్ కానీ జీప్ కానీ లేదా? కార్ లేదు, జీప్ లేదు. మీ ఇంట్లో సంవత్సరం మొత్తంలో ఏ ధాన్యాన్ని ఆహార పదార్థంగా తీసుకుంటారు? ఏ ధాన్యాన్ని ఆహార పదార్థంగా తీసుకుంటారు అంటే నేను ఆప్షన్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. రైస్, అంటే బియ్యము, గోధుమలు, జొన్నలు, బాజ్రా, మొక్కజొన్నలు, ఇవి కాకుండా వేరే ఏదైనా పంటలు మీరు ఎట్లయినా చూపించు. అందులో ఎక్కువ ఏం పడుతుంది? అన్నమా, రైసా, లేకుంటే జొన్నలు? ఇప్పుడు మనం బైన్సా ప్రాంతాల్లో చూసుకుంటే జొన్నలు, మీది కూడా బైన్సా ఏరియా కాబట్టి కొంచెం. ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సంతోషం, అన్ని ప్రశ్నలకు ఆన్సర్ మంచిగా ఇచ్చారు. లాస్ట్ ప్రశ్న, మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మొబైల్ నెంబర్ మీరు మీ ఇష్టం ఉంటే చెప్పచ్చు. ఇప్పుడు నేను ఎంతసేపు ఇన్ఫర్మేషన్ తీసుకున్నామా మీ దగ్గర నుంచి, ఇదంతా గోప్యంగానే ఉంచబడి సీక్రెట్గానే ఉంటుంది. దీనికి ఎవరు కూడా దీంట్లోకి రాలేదు కాబట్టి మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు.
థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు అన్ని ముందర వివరాలు కూడా క్లియర్గా చెప్తారు.